ఇక రైతుల ఖాతాల్లో నిధులు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. రైతుల ఖాతాల్లో నిధులు ఎప్పుడు జమ చేస్తారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఇప్పటి వరకు అన్ని భూములకు ఇస్తూ వచ్చిన ఈ సాయాన్ని ఇకపై కేవలం నిజంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పరిమితం చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో ఈ మార్పులు త్వరలోనే అమల్లోకి రానున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు కసరత్తు చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో సాగు చేయని భూములు అంటే కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, జాతీయ రహదారులకు కూడా రైతు బంధు నిధులు వెళ్ళాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రజాధనం వృధా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సింథటిక్ ఎంపార్జర్ రాడర్ శాటిలైట్ టెక్నాలజీతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో రాష్ట్రంలోనే సుమారు 1.53 కోట్ల ఎకరాల భూమిలో 20 లక్షల ఎకరాల్లో పంటలు వేయటం లేదని ప్రాథమికంగా తేలింది. దీంతో ఈ 20 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు. యాసంగి సీజను పెట్టుబడి సాయం కోసం సుమారు 9 కోట్లు సిద్ధం చేసినట్లు సీఎం తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల ఆలస్యం అవుతోందని, పోలింగ్ ప్రక్రియ ముగియగానే అర్హులైన 65 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 చొప్పున నేరుగా నగదు జమ అవుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇక శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగులేని భూములను గుర్తించినప్పటికీ పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. ఇక రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు, ఫామ్ హౌసులు, కొండలు వంటి వాటిని గుర్తించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. కేవలం పంటలు పండించే అసలైన అన్నదాతలకే ఈ లబ్ధి చేకూరాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిబంధనల వల్ల ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్లు ఆదా కావడంతో పాటు అర్హులైన రైతులకు కూడా మేలు జరుగుతుందని అగ్రికల్చర్ అధికారులు చెబుతున్నారు.